హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరార విందం పార్ట్ 49తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్షర తను వెళ్ళిపోయాక వసుమతిని చేసుకోవచ్చని అనగానే, నీ ఉచిత సలహాలకి థ్యాంక్స్. నీ సలహాలు నీ దగ్గర దాచిపెట్టుకో, నాకు చెప్పాలని చూడకో. ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదో నాకు తెలుసు అని అంటాడు అరవింద్. పర్వాలేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వీళ్ళు మాత్రమేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అక్షర దీర్ఘం తీస్తూ అడుగుతుంది. నాలాంటి అందగాడికి ఫాలోయింగ్ బాగానే ఉంటుంది, లేకపోతేనే డౌట్ పడాలి కానీ ఉంటే డౌట్ ఎందుకు అని కళ్ళెగరేస్తూ అంటాడు అరవింద్. అవును, తమరు డేటింగ్ చేసిన వాళ్ళందరినీ పిలవలేదా అని అంటుంది అక్షర. పిలుద్దామని అనుకున్నాను, వాళ్ళందరూ వస్తే ఇల్లు సరిపోదు, అందుకే పిలవలేదు. వాళ్ళందరినీ స్పెషల్గా ఒకరోజు పిలుస్తానులే నీకు పరిచయం చేయడానికి అని హైవింగ్ చేస్తూ చిన్న నవ్వుతో అంటాడు అరవింద్. మాకెందుకులే ఆ భాగ్యం, మీరిచ్చుకోండి స్పెషల్గా పార్టీ వాళ్ళకి. నువ్వు లేకపోతే ఎలా? మెయిన్ నువ్వే కదా ఉండాల్సింది అక్కడ. పాపం వాళ్ళు ఇప్పటికే నాకు పెళ్ళయిందంటే నమ్మట్లేదు. అయిందని సాక్ష్యం నువ్వు వస్తేనే కదా మరి తెలిసేది అని అంటాడు అరవింద్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి వసుమతికి అక్షితకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఐస్ క్యూబ్స్ స్పాన్సర్ చేయాలేమో కాసేపటికి, పాపం మండిపోతున్నట్లున్నారు అని అనుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసిన దర్శి నవ్వుతూ. దర్శినే చూస్తున్న అబ్బాయి నవ్వుతున్న దర్శిని చూసి, సింప్లీ సూపర్, ఫస్ట్ చూపులోనే నా గుండెని దొంగలించేశావుగా అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుంటాడు. లంచ్ టైం అవడంతో అందరినీ భోజనానికి వెళ్ళమని చెప్తారు ధర్మాగారు, దేవి. వచ్చిన గెస్టులందరూ భోజనం చేసి అక్షర ఇచ్చిన తాంబూలం అందుకొని వెళ్ళిపోతారు. వసుమతిని అక్కడ ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక, ఇంక మేం వెళ్తాం అని అంటాడు నరేష్. అప్పుడే ఏంటి నరేష్, కాసేపు ఉండండి అని చెప్పి ఆపేస్తారు దేవి గారు. అందరివి భోజనాలు అయిపోయాక అక్షర దర్శి కూర్చున్న చోటికి వస్తుంది వసుమతి. ఇప్పుడు ఇది ఎక్కడికి ఎందుకు వచ్చిందో సోది వాగడానికి అని కొనుక్కుంటూ ఉంటుంది దర్శి. అప్పుడే దేవి గారు పిలవడంతో దర్శి అక్కడి నుంచి వెళుతుంది. వసుమతి మాటలు అక్షరతో మొదలు పెడుతుంది. మీ ఇద్దరిది ఇష్టం లేని పెళ్ళి అంటగ్గా, అలా ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతుంది. అక్షర చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఆ మాటకి. ఇందాక అరవింద్ హూ ఆర్ యూ అని అన్నాడని మీరు ఆశ్చర్యపోయారా? అది కేవలం నా మీద కోపంతో అన్నాడు. అరవింద్ నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా, కానీ నేను ఇంకా ఏ సమాధానం చెప్పలేదు. అందుకోసమే అరవింద్కి నేనంటే కోపం అని అంటుంది వసుమతి. ఓ, నీకు ప్రపోజ్ చేశారా? తన టేస్ట్ మరీ ఇంత వరస్ట్గా ఉండదే అని అంటుంది అక్షర. వాట్ యు మీన్ అని అంటుంది వసుమతి. తన టేస్ట్ ఇంత వరస్ట్గా ఉండదు అని అంటున్నా. నాకేం తక్కువ అని అడుగుతుంది వసుమతి. అక్షర చిన్నగా నవ్వుతూ, మీకు అన్నీ ఎక్కువే అని అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పింది మాత్రం నిజం. తను నాకు ప్రపోజ్ చేశాడు అని అంటుంది వసుమతి. మీరు అబద్ధం చెప్పారో నిజం చెప్పారో ఇప్పుడే తెలుసుకుంటాను, ఆగండి అని అంటుంది. అంటే ఎలా తెలుసుకుంటారు? నేను చెప్తున్నాను కదా. మీలాంటి వాళ్ళు 100 మంది ఇలాంటి మాటలే చెప్తారు. ఎందుకంటే ఆ కటౌట్ అలాంటిది కాబట్టి. పైగా ప్రేమలు దోమలు అంటే ఇష్టం లేని వాడికి నువ్వు నచ్చి నీకు తను ప్రపోజ్ చేశాడు అంటే ఎలా నమ్మేస్తాను? ఇలాంటి విషయాలు ఇంకెక్కడైనా చెప్పుకో, నా దగ్గర చెప్పాలని చూడకు. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నేను అనుమానపడి తనతో గొడవ పడతానని చెప్తున్నావు. అనుమానపడడాలు గొడవలు పడడాలు నాకు రావు. ఏదైనా డైరెక్ట్గా ఆ క్షణమే నిజాలు తెలుసుకోవడం అలవాటు నాకు. తను మీకు ప్రపోజ్ చేశాడో లేదో ఇప్పుడే తెలుసుకుంటాను అని అరవింద్ను పిలవబోతుంటే
గుటకలు మింగుతుంది వసుమతి. ఏంటి అలా గుటకలు మింగుతున్నావు? పిలిచి అడగన్నా ప్రపోజ్ చేశారో లేదో నీకు అని కళ్ళెగరేస్తూ అంటుంది అక్షర. వద్దొద్దు, నేనేదో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి సరదాగా అన్నాను అంతే అని అంటుంది. ఎక్కడ అరవింద్ని పిలిచి ఆ మాట అడిగితే ఇక రేపటి నుంచి కంపెనీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉండదని భయం వేసిన వసుమతికి. మీ మీద కోపడ్డారని మీరేం చెప్పినా నేను నమ్మేస్తాను అనుకుంటున్నారా మతిగారు? కోపంలో 2 రకాలుంటాయి మతిగారు. ఒకటి ప్రేమతో కోప్పడడం, ఇంకొకటి చిరాకుతో కోప్పడడం. ఎవరి మీద ఎవరు ఎలాంటి భావంతో కోప్పడ్డారు అనేది ఈజీగా కనిపెట్టేయొచ్చు. నీతో మాట్లాడిన ఒక్క మాట కూడా నువ్వంటే చిరాకుతో వచ్చిన కోపంతోనే మాట్లాడాడు. సో అక్కడే తెలుస్తుంది తనకి నువ్వంటే ఎంత చిరాకు అనేది. కానీ ఒకటి అర్థమైంది, నువ్వు తనని ఇష్టపడుతున్నావు అని. నీలాగే ఇంకో 2 అక్కడ ఉన్నారు అని అక్షిత పూజని చూపిస్తుంది అక్షర. తమరు కూడా ఆ బ్యాచ్ వాళ్ళే అని ఈజీగా నాకు అర్థమైపోయింది. నీ ట్రయల్స్ నువ్వు వేసుకో, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అక్షర. వెళుతున్న అక్షరని ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి నన్ను ట్రయల్స్ వేసుకోమని అంటుంది అని షాక్ అయిపోవడం వసుమతి వంతయింది. అత్తయ్య, ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నేను శారీ మార్చుకోవచ్చా అని అడుగుతుంది అక్షర. ఇంకెవరూ వచ్చేవాళ్ళు లేరులే కానీ కాసేపు ఉండొచ్చుగా, మహాలక్ష్మి నట్టింట్లో తిరుగుతున్నట్టుగా ఉంది నువ్వు తిరుగుతుంటే ఇలా అని అంటారు దేవి. ఉంటుంది, ఎందుకు ఉండదు? వద్దు వద్దు అంటున్నా ఉన్న నగలన్నీ నా మెడలో దిగేసి మీరు మాత్రం సింపుల్గా రెడీ అయిపోయారు. హెవీగా అనిపిస్తుంది అత్తయ్య, మామూలు శారీ కట్టుకుంటాను అని అంటుంది అక్షర. సరే వెళ్ళు బంగారం, తొందరగా వచ్చేసే కిందకి అని అంటారు దేవి. పట్టు చీర తీసేసి సింపుల్గా మామూలు జార్జెట్ శారీ కట్టుకొని నగలన్నీ తీసేసి ఒక స్టెప్ హారం మాత్రమే ఉంచుకొని కిందకి వస్తుంది అక్షర. అరవింద్ వేసిన నల్ల పూసలు మరి కాస్త అందాన్ని తెచ్చిపెడుతుంటే సింపుల్ శారీలో కూడా అందంగా మెరిసిపోతున్న అక్షరని చూసి, ఇలా కూడా మహాలక్ష్మిలాగానే ఉన్నావు బంగారు, నువ్వెలా ఉన్నా అలాగే ఉంటావు. కారణం నీ మొహంలో అచ్చేరగని చిరునవ్వు నీకు అందాన్ని తెచ్చిపెట్టేస్తుంది అని మెటికలు విరుస్తూ అంటారు దేవి. అది చూసి మతి పాపకి అసిడిటీ పెరిగిపోతుంది కడుపులో. ఒక్కరు కూడా అంత రెడీ అయి వచ్చినా తనను పట్టించుకోలేదని ఈర్ష్యతో ఖుత ఉడికిపోతుంది. ధర్మగారి ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రం అక్కడే ఉంటారు. ధర్మగారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన సంబంధం గురించి చెప్పి వాళ్ళే ఆ ఫ్యామిలీ అని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తారు. అరవింద్తో చిన్న స్మైల్తో మాట్లాడుతున్న ఆ అబ్బాయిని చూసి, కుర్రోడు చాలా బాగున్నాడు బావా అని అంటారు శేషు గారు. ఆ అబ్బాయి మామూలుగా అసలు ఏ ఫంక్షన్కి రాడు, తీసుకొని వచ్చారంటే ఏదో కారణమే అని అనిపిస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను బావా, ఒకవేళ వాళ్ళు కదిలిస్తే మీరు మాట్లాడండి అని అంటారు ధర్మగారు. అక్షర కూడా అక్కడే ఉండడంతో ఆ అబ్బాయిని చూస్తుంది. దర్శి కోసం చూడగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది గార్డెన్లో. ముందు దర్శికి ఆ అబ్బాయిని మామూలుగా చూపించండి మావయ్య, తనకి నచ్చితేనే కదా ముందుకు వెళ్ళగలరు. అబ్బాయి డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి దర్శిని లోపలికి తీసుకెళ్ళి వివరం చెప్పి మామూలుగా చూడమని చెప్పండి. తర్వాత వాళ్ళు కదిలించినా మీరు మొహమాటం లేకుండా ఏ విషయం చెప్పగలరు అని అంటుంది అక్షర. అక్షర చెప్పింది నిజమే బావా, ముందు దర్శికి చెప్తే బాగుంటుంది అనగానే, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా అక్షర, నీ మాట కరెక్ట్గా వింటుంది కదా, మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా మాట్లాడుకొని ఆ అబ్బాయిని చూపించు అని చెబుతారు ధర్మ. సరే నేను మాట్లాడతాను అని గార్డెన్లో ఉన్న దర్శి వైపు వెళుతుంది అక్షర. అక్షర రావడం చూసి ఫోన్ కట్ చేస్తుంది దర్శి. ఎవరితో పాప మాట్లాడుతున్నావు? నేను రాగానే కట్ చేసావు, కొంప తీసి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది అక్షర. అంత సీన్ లేదులే వదినమ్మ, ఇంతవరకు ఏ అబ్బాయి మన కంటికి నచ్చలేదులే అంటూ తన పక్కన అక్షర వచ్చి కూర్చోగానే, నువ్వు ఉండాల్సింది ఇప్పుడు అన్నయ్య పక్కన, నా పక్కన కాదు అని అంటుంది దర్శి. నువ్వు నాకు అర్థమవుడివి కదా,
పైగా చాలా బలంగా మొక్కుకున్నావు కదా దేవుణ్ణి, నేను వదినగా రావాలని అని ఒత్తి పలుకుతూ అంటుంది. ఇక వదలవా ఆ విషయం? దేవుడు తలుచుకుంటే తప్ప నేను కోరుకుంటే మాత్రం జరుగుతుందా? ఆ దేవుడే మీ ఇద్దరికీ ముడివేస్తే నేనే పాటిదాన్ని చెప్పు అని డ్రామాటిక్గా అంటుంది దర్శి. అరవింద్తో మాట్లాడుతూ ఉన్న బయట గార్డెన్లో ఉన్న దర్శి వైపే ఉన్న అబ్బాయి చూపు అరవింద్ గమనించి చిన్నగా నవ్వుకొని గార్డెన్లోకి వెళ్దామా అని అడుగుతాడు ఆ అబ్బాయిని. వెంటనే చూపు అరవింద్ వైపుకి మరల్చి మీ ఇష్టం అని అంటాడు. గార్డెన్లో ఉన్న అక్షర దర్శి భుజం చుట్టూ చేయి వేసి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ అన్నయ్యతో మాట్లాడుతున్నారు కదా, ఆ అబ్బాయే నిన్న మామయ్య గారు చెప్పిన అబ్బాయి. ఒకసారి చూసి నీ అభిప్రాయం చెప్పు అని అంటుంది అక్షర. ఏంటి అని అడుగుతుంది షాక్గా దర్శి. అంత షాక్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. చూసి నీకు నచ్చితే ఓకే చేయి, నచ్చకపోతే లేదు. నిన్ను బలవంతమైతే చేయరు కదా. ఆ అబ్బాయి అసలు ఎక్కడికి రాడంట. కానీ ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు మాట్లాడడానికి అయి ఉంటుందని మావయ్య అనుమానం. ఫస్ట్ నీ అభిప్రాయం తెలుసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని నిన్ను చూడమని చెప్పమన్నారు. ఒకసారి చూడు దర్శి, అబ్బాయి అయితే బాగున్నాడు కదా అని అంటుంది అక్షర. ఇప్పుడప్పుడే అంత అర్జెంట్ ఏముంది వదినా? నువ్వు వచ్చింది ఇప్పుడే, నీతో సరదాగా కొన్నాళ్ళు గడపాలని ఉంది. అప్పుడే పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నారా అని డల్గా అంటుంది. ఓయ్, ముందు మాటలే అవుతున్నాయి, పెళ్ళి అప్పుడే అవడం లేదు. అయినా కూడా ఇదే ఊర్లో నువ్వు ఉంటావు, ఇంకేంటి నీకు బాధ? పైగా నేనుండేది శాశ్వతం కాదు ఇక్కడ. నా గురించి ఆలోచించడం మానేసి నీ లైఫ్ గురించి ఆలోచించు. నువ్వెందుకుంటావు? ఇక ఇక్కడే ఉంటావు. మా అన్నయ్య అంత తొందరగా నిన్నేం పంపించలే అని దర్శి చిరుకోపంగా అంటుంది. ఇప్పుడు మాట్లాడాల్సిందే నా గురించి కాదు, తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు విషయం చెప్పు అని అంటుంది అక్షర. చిన్నగా కళ్ళెత్తి అరవింద్తో పాటు గార్డెన్ వైపు వస్తున్న అబ్బాయిని చూసి వెంటనే కళ్ళు తిప్పేస్తుంది దర్శి. అప్పటికే దగ్గరికి వచ్చేస్తారు అరవింద్ వాళ్ళు. అన్నయ్య ఏంటి ఇక్కడికి తీసుకొస్తున్నాడు అని టెన్షన్ పడుతుంది దర్శి. వాళ్ళని దాటి ముందుకు వెళ్ళిపోతారు అరవింద్ వాళ్ళు. కొంచెం దూరంలో కూర్చున్న అనీష్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు అబ్బాయిని. వీళ్ళిద్దరూ నా బావమర్దులు, అనీష్, ఆదిత్ అని వాళ్ళిద్దరినీ పరిచయం చేస్తాడు అరవింద్. ఉఫ్, అన్నయ్య వాళ్ళని పరిచయం చేయడానికి తీసుకువెళ్ళాడా? నా దగ్గరికేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని అంటుంది దర్శి. ఎందుకంత టెన్షన్ పడ్డా అని అడుగుతుంది అక్షర. ఏమో, నేను అసలు ప్రిపేర్గా లేను కదా, అన్నయ్య పరిచయం చేసి మాట్లాడుకుంటాను అంటాడేమో అని భయం వేసింది. అంత భయపడాల్సిన అవసరం ఏముంది దర్శి? తెలియదు వదినా. సర్లే, చూసావు కదా, చెప్పిప్పుడు అబ్బాయి చూడడానికి ఎలా ఉన్నాడు? చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ అతని అలవాట్లు, అభిరుచులు, బుద్ధులు తెలియాలి కదా మనకి అని అంటుంది దర్శి. అది మీ ఇద్దరూ మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. అమ్మో, ఇప్పుడు ఆ కార్యక్రమం పెట్టకండి, నేను లోపలికి పోతున్నా అని లోపలికి వెళ్ళిపోతున్న దర్శిని, దర్శి మీ వదిన్ని తీసుకొని వెళ్ళారా అని పిలుస్తాడు అరవింద్. చచ్చాను అనుకుంటూ దీనంగా చూస్తుంది అక్షర వైపు. మీ అన్నయ్య అక్కడే ఉన్నప్పుడు ఇంకా నీకు ఆ భయం ఎందుకు? పద అని దర్శిని తీసుకొని అరవింద్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్తుంది అక్షర. కూర్చోండి అని తన పక్కన ప్లేస్ చూపిస్తాడు అరవింద్. అక్షరని అరవింద్ పక్కన కూర్చోబెట్టి అక్షర పక్కన తను కూర్చుంటుంది దర్శి. నా భార్యను పరిచయం చేయనవసరం లేదనుకుంటా కదా అని నవ్వుతూ షీ ఈజ్ మై సిస్టర్ దర్శిని అని చెప్పి దర్శి హీ ఈజ్ మిస్టర్ అమన్ అని ఆ అబ్బాయిని పరిచయం చేస్తాడు. హాయ్ అని షేక్ హ్యాండ్ కోసం అమన్ చేయి ముందుకు పెడతాడు. నమస్తే అని ఆ చేయి అందుకోకుండా చెబుతుంది దర్శి. చిన్నగా నవ్వుకుంటూ చెయ్యి వెనక్కి తీసుకుంటాడు అమన్. వాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే లోకేష్, కావ్య, నరేష్ కూడా అక్కడ జాయిన్ అవుతారు.
ధర్మ గారి ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ కూడా ఇక వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా అరవింద్ అక్షర్ని లోపలికి రమ్మని పిలుస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం అని చెప్పి అక్షర్ని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వస్తాడు అరవింద్. అక్షర అరవింద్కి కూడా చెప్పేసి అందరూ బయలుదేరుతారు. ఒక్క అమన్ ఫ్యామిలీ తప్ప. ధర్మ, మేం మీతో మాట్లాడాలి, ఇప్పుడు ఫ్రీ అయినా నువ్వు? ఏమైనా పనుందా అని అడుగుతారు అమన్ తండ్రి సురేష్. ఏం మాట్లాడాలి సురేష్ అని అడుగుతారు తెలిసినా తెలియనట్లుగానే ధర్మ. చెప్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందే అని అంటారు ఆయన. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేసి చెప్పు ఏంటి విషయం అని అడుగుతారు ధర్మ. ఇంతకుముందు నీతో ఒకసారి అన్నాను, అదే విషయం ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నాను. అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. తనని నువ్వు కూడా చూసావు కదా. ఇవాళ తనని తీసుకురావడానికి కారణం కూడా మీరందరూ చూస్తారు అని. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తావా? మాకుంది వాడొక్కడే అని నీకు తెలుసు. బాగానే సంపాదించాను. ఇప్పుడు నా కొడుకు కూడా మంచిగా సెటిల్ అయిపోయాడు. మేమేంటో నీకు తెలుసు. ఇక మా అబ్బాయి గురించి కూడా కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా ఇంటి కోడలుగా తనని పంపిస్తే కూతుర్లా చూసుకుంటాం. తనకే కష్టం రాకుండా అని చెబుతారు ఆయన. అవునండి, తన పద్ధతి బాగా నచ్చింది నాకు. మా ఇంటికి తను వస్తే మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నంత ఆనందంగా ఉంటుంది. మాకు కోడలైనా కూతురైనా తనే అవుతుంది కాబట్టి ఆలోచించుకొని మంచి నిర్ణయం చెప్పండి అని అమన్ తల్లి సరస్వతి అంటారు. అక్కడే ఉన్న అరవింద్ వైపు చూస్తారు ధర్మ. నీ ఇష్టం నాన్న అని అంటాడు అరవింద్. ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తారు ధర్మ. ముందు పిల్లల ఇష్టాలేంటో కనుక్కోండి. పిల్లలిద్దరికి ఇష్టమైతే ముందుకు వెళ్ళొచ్చు అని అంటారు నాయుడు గారు. మా అమ్మాయికి ఇష్టమైతే తను మీ అబ్బాయిని చేసుకుంటాను అని ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు సురేష్. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేదు అంటే మాత్రం ఇక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం. దానివల్ల మన ఇద్దరి మధ్య ఎటువంటి అబద్ధాలు రాకుండా ఉండాలని అనుకుంటున్నాను అని అంటారు ధర్మ. తప్పకుండా ధర్మ, పిల్లలకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయాలని మేము కూడా అనుకోవడం లేదు. మా వాడి వైపు నుంచి అయితే ఓకే అనే మాకు అనిపిస్తుంది. ఇక అమ్మాయిని పిలిచి మీరు కనుక్కోండి అని అంటారు ఆయన. ఓకే అంకుల్, మీ అబ్బాయిని అయితే చూపించాను ఆల్రెడీ మా చెల్లికి. తనతో మేము మాట్లాడి ఏ విషయం మీకు చెప్తాం. కొంచెం మా ఇంట్లో హడావుడి తగ్గాక మిగతా మాటలు మాట్లాడుకుందాం అని అంటాడు అరవింద్. ఓకే, తొందర ఏం లేదు. మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు. సరే మరి ఇక మేము బయలుదేరుతామని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు సురేష్ దంపతులు. తల్లిదండ్రులు బయటికి రావడంతో అమన్ లేచి ఓకే బాయ్ గైస్ అని చెప్పి దర్శి వైపు ఒక నిమిషం అలాగే చూసి అక్కడి నుంచి వచ్చేస్తాడు అమన్. వామ్మో, ఏమి చూపురా బాబు, గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుంది, దడ వచ్చేస్తుంది అని గుండె మీద చేయి వేసుకొని అనుకుంటుంది దర్శి. కథ కొనసాగుతుంది. ఈ అమన్ క్యారెక్టర్ కూడా ముందు ముందు చాలా ఉపయోగం కథలో. సో దర్శికి పెళ్లి చేయబోతున్నాను. ఇక అక్షర అరవింద్ మధ్య సాగిపోయే చిలిపి సరదాలతో పాటు అసలు అక్షర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అరవింద్ తెలుసుకునే ప్రయత్నం ముందు ముందు ఉండబోతుంది. త్వరలోనే మీకు తెలిసిపోతుందిలేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.